నా పేరు బిషప్ డాక్టర్ జేకబ్ శామ్యూల్ అప్పికట్ల, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్. అలాగే డాక్టర్ విజయరాజు గద్దపాటి, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ తోటి గత 30 సంవత్సరాల బట్టి ఆయన అడుగు వేసుకుంటూ ఉద్యమాల్లో ఈ దళిత క్రైస్తవులకి, మాలామాది క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని మేము ప్రతి రాష్ట్రంలో వెళ్తున్నాం. అలాగే ముఖ్యమంత్రికి మా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. అలాగే పూర్వపు కేంద్ర ప్రధానమంత్రి, యూనియన్ చీఫ్ మినిస్టర్స్కి, యూనియన్ మినిస్టర్స్కి, అలాగే మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి, అలాగే కేంద్ర మంత్రులకు, కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారికి, ఇంకెంతోమందికి మేము మా రిప్రజెంటేషన్ ఇస్తూ మేము వెళ్ళిన చోటల్లో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులను కలుస్తూ, గవర్నర్లను కలుస్తూ, అలాగే యూనియన్ మినిస్టర్స్ కలుస్తూ, అలాగే మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్స్ని కలుస్తూ దళిత క్రైస్తవులకి, మాలామాది క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ ఇవ్వమని యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25 ప్రకారం, 30 ప్రకారము మేము వారిని కోరేది ఏంటంటే, దాదాపు భారతదేశంలో మరి ముఖ్యంగా ఆ తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల మంది పైన దళిత క్రైస్తవులు ఉన్నాం. మరి ఈ యొక్క భారతదేశంలో ఆయా కులాల వారు, ఎన్నో కులాలు ఉన్నాయి. వాళ్ళు యేసుప్రభుని అంగీకరించినట్లయితే, వేరే మతం స్వీకరించినట్లయితే వాళ్ళకి ఎస్సీ హక్కులు పోవు. కానీ కేవలం మాలామాది క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ పోద్ది యేసుప్రభుని నమ్ముకున్నట్లయితే అని మమ్మల్ని వివక్షకు గురి చేస్తున్నారు. గత 76 సంవత్సరాలు బట్టి భారతదేశంలో 1950 ఆగస్టు 10 దగ్గర నుండి ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారా 3 పెట్టి మాకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మేము భారతదేశంలో ఉన్న దళిత క్రైస్తవులు, మాలామాది క్రైస్తవులు పేదవారం. మేము మా యేసుప్రభు మతం తీసుకున్నంతనే మా ఆర్థిక పరిస్థితి ఏం మారలేదు, మా స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ ఏం మారలేదు. అలాగే మరి ఉన్నత కులాల చేత వివక్షత గురవుతున్నాం, అంటరాని వాళ్ళుగా మమ్మల్ని చూస్తూ ఉన్నారు. కనుక మేము గౌరవ ప్రధానమంత్రి గారిని, మోడీ గారిని, అలాగే గౌరవ హోమ్ మినిస్టర్ గారిని, అమిత్ షా గారిని మేము కోరేది ఏంటంటే, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున భారతదేశంలో ఉన్న ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్న 9 కోట్ల మంది పైన ఉన్న మా దళిత బీదలకు, దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాల్సిందిగా మేము ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున ఈరోజు బ్లాక్ డే మేము ఈ యొక్క హైదరాబాద్లో ఈ యొక్క ఇందిరా పార్కులో మేము ఇక్కడ ధర్నా జరుపుతూ ఉన్నాం. మేము కోరేది ఏంటంటే, గౌరవ ప్రధానమంత్రిని, మీరు ఎంతో దయార్థ హృదయులు, ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. మీరు కూడా అట్టడుగు వర్గాల నుండి పైకొచ్చి దేవుని దయ వల్ల మీరు భారతదేశానికి ప్రధానమంత్రిగా గత 14 సంవత్సరాలు బట్టి ఉన్నారు. కనుక మేము మిమ్మల్ని, అలాగే గౌరవ హోంమంత్రి గారిని, అమిత్ షా గారిని కోరేది ఏంటంటే, మా దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ స్టేటస్ ఇచ్చి మాకు మత స్వేచ్ఛను ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున మీకు వందనాలు తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తూ, మాకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాల్సిందిగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆర్టికల్ 26 ప్రకారం, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 పారా 3 తొలగించి మాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని కూడా భారతదేశ పౌరులుగా చూడవలసిందిగా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున కోరుతున్నాం. చైర్మన్ గా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ ఇందిరా పార్క్ లో జరుగుతున్న ఈ ఉద్యమానికి నేను కూడా వచ్చి హాజరవటం జరిగింది. మా నాయకులు చెప్పినట్లుగా మా ఒక ఉద్దేశం ఏంటంటే, ఇటీవల సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక పాస్టర్ గారు ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ మీద కేసు పెట్టినప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మీకు ఇది చెల్లదు అని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అక్కడ మా రిక్వెస్ట్ ఏంటంటే, 9 కోట్ల మంది మాలమాదిగలు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. అక్కడ ఆయన పాస్టర్ అయినంత మాత్రాన కులం మారలేదు. ఆయన్ని మాదిగ నా కొడక అని ఒక శూద్ర కులం ఆయన దూషించాడు ఆయన్ని. ఇది తప్పు అని కోర్టుకు వెళ్ళాడు. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉండటం వల్ల నీకు చెల్లదు అన్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే, ఆర్టికల్ రాజ్యాంగంలో రాసాం, సెక్యులర్ సావరన్ డెమోక్రటిక్ కంట్రీ అని మనం చెప్పుకుంటున్నాం. సెక్యులర్ కంట్రీ అంటున్నాం. మత స్వేచ్ఛ ఉన్నది, ఎవరు ఏ మతమైనా స్వీకరించవచ్చు. సరోజిని నాయుడు గారు అన్నది, మతం అనేది టూత్ బ్రష్ లాంటిది. వైఫ్ టూత్ బ్రష్ వైఫ్కి ఉంటుంది, హస్బెండ్ టూత్ బ్రష్ హస్బెండ్కి ఉంటుంది, చిల్డ్రన్ టూత్ బ్రష్ చిల్డ్రన్కి ఉంటుంది. ఎవరు దేనైనా స్వీకరించవచ్చు, దానివల్ల ఎవరికి నష్టం లేదు. ఒకవేళ చాలామంది అపోహపడుతున్నారు భారతదేశంలో మిషనరీస్ ఉండటం వల్ల అనేది. ఈవేళ క్రిస్టియన్ సంస్థలు ఎన్నో కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ ఎంతోమంది పేదవాళ్ళకు ఉచితంగా చెబుతున్నారు. ఒక మిషనరీకి ఫారిన్ నుంచి ఒక డబ్బులు వస్తే ఇండియాలో కారు కొంటాడు, ఇండియాలో బిల్డింగ్ కొంటాడు, కడతాడు. ఇండియాలో ఒక పూర్ బాయ్ని చదివిస్తాడు.
గాంధీ గారు అన్నాడు, పిల్లలు చదువుకోవడం వల్ల, ప్రతి మనిషి చదువుకోవడం వల్ల పేదరికం నిర్మూలన అవుతుందని. భారతదేశం ఇప్పటికీ ఇంకా పేదరికంగా ఉన్నది. ఎంతోమంది పిల్లలు చదువుకుని విదేశాలు వెళ్ళిపోతున్నారు, సరైన జీతాలు లేక. యూత్ అంతా ఇవాళ ఫారిన్ కంట్రీస్లో ఉంది, భారతదేశంలో యూత్ లేరు, 40 అబోవ్ వాళ్ళే ఉన్నారు. దీని అంతటికి కారణం పేదరికం. ఆ పేదరికం పోవటానికి మిషనరీస్ ఏదైనా హెల్ప్ చేస్తే దాంట్లో కూడా కొన్ని అమెండ్మెంట్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి మేము ఇప్పుడు ఇంకా గౌరవ ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి వారికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్న ఆ పేరాని మాకు కూడా అమెండ్మెంట్ చేయండి. సిక్కులు, జైన్లు వారు అడిగారు. వారు అడిగినప్పుడు వాళ్ళు ఎస్సీ కులంలో ఉన్నారు, కానీ వారు క్రైస్తవ మతం స్వీకరించినప్పటికీ కూడా వారికి ఆ కులం పోలా, ఎస్సీ స్టేటస్ పోలా. ఒక మాలా మాదికలకు మాత్రం అన్యాయం జరుగుతుంది. దీన్ని దయతో ఆలోచన చేయండి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ ఒక్క పని చేసినట్లయితే మేము ఎప్పుడూ మీ వెంటే ఉంటాం, మీ వెన్ను వెనకాల ఉంటాం, మీకు సపోర్ట్గా ఉంటాం. దయచేసి ఆ ఆర్టికల్ సవరణ చేయవలసిందిగా కోరుతున్నాం. మా గడపాటి విజయరాజు గారు 30 ఏళ్ల క్రితం ఏఐసెఫ్ని స్థాపించి సుప్రీంకోర్టులో వేశారు. దయచేసి కోర్టు వారి దీన్ని స్వీకరించినట్లయితే రాష్ట్రపతి గారు దాన్ని అమెండ్మెంట్ చేస్తాడనే ఉద్దేశంతో ఆ పిటిషన్ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నది. దాన్ని స్వీకరించే మేము ఇవాళ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున దీన్ని బ్లాక్ డే అంటాం ఈరోజు ఆగస్టు 10ని. ఎందుకనంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈరోజు ఇంప్లిమెంట్ అయిన రోజు కాబట్టి ఇండియన్ క్రిస్టియన్ ప్రొటెస్ట్ డే అని దీన్ని డిక్లేర్ చేసి ఇండియా లెవెల్లో అన్ని చోట్ల ఇది ఈరోజు జరుగుతుంది. కాబట్టి ఈ ఇండియన్ ప్రొటెస్ట్ డేని మీరు స్వీకరించి దయతో రానున్న రోజులు అమెండ్మెంట్ చేయండి. మీ అందరికీ మేము కోఆపరేట్ చేస్తాం. భారత రాజ్యాంగాన్ని మేము అనుసరించి నడుస్తున్నాం. మా విన్నపాన్ని స్వీకరించవలసిందిగా మా రిక్వెస్ట్ని కోరుకుంటున్నాం.